తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్న రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు అందించే ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు చేసింది. ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడం వల్ల చాలా మంది ఈ పథకానికి దూరం అవుతున్నారని గుర్తించిన రేవంత్ సర్కార్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని, నివేదికను తమకు అందజేయాలని రేవంత్ సర్కార్ అధికారులను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ కాకపోవడం, అనేక మంది పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడం, కుటుంబాలు విడిపోవడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఫ్రీగా అందే లక్షల విలువైన వైద్యం రేషన్ కార్డుల వల్ల అందకుండా పోతుందని, పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి నష్టపోతున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తాజాగా ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుని రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి నివేదిక అందించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న భేటీ అయిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోగా అందులో ఇది ముఖ్యమైనది. దీంతో పాటు అర్హులైన వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.